అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్ ఉంది కదా, వచ్చి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి క్రికెట్ అప్డేట్స్ తో మీ ముందుకు అయితే వస్తాయి. లైక్ చేయకుండా టాపిక్ లైక్ అయితే వెళ్ళిపోదాం. ఇండియా వర్సెస్ జింబాబ్వే ఫస్ట్ T20 ఈ రోజు హరారే స్టేడియంలో అయితే జింబాబ్వేలో అయితే జరుగుతుంది. ఇదే స్టేడియంలో వైభవ్ సూర్యవంశీ అండర్ 19 ఫైనల్ మ్యాచ్ లో వరల్డ్ కప్ లో 175 రన్స్ అయితే కొట్టాడు. 80 బాల్స్ లో కొట్టేశాడు. ఒక లెక్కలో చెప్పాలంటే ఇది చాలా పెద్ద హిస్టరీ. అలాంటి హిస్టరీ అయితే క్రియేట్ అయితే చేశాడు. ఈ రోజు ఏమన్నా మళ్ళీ పెద్ద ఇన్నింగ్స్ అయితే ఆడతాడా వైభవ్ సూర్యవంశీ అయితే అనిపిస్తుంది. ఇక్కడ ఇండియా వర్సెస్ జింబాబ్వే ఫస్ట్ T20 అసలు ఈ సిరీస్ అంతా శ్రేయస్ సరికి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ సిరీస్, అవునా కదా. ఈ సిరీస్ ఏమన్నా ఇండియన్ టీం ఓడిపోతే అసలు శ్రేయస్ అయ్యర్ ని పీకి పక్కన పెట్టడమే కెప్టెన్ నుంచి, అవునా కదా. దీంట్లో ములాచేలా మళ్ళీ ఏమన్నా ఒకవేళ ఇండియా వర్సెస్ జింబాబ్వే T20 సిరీస్ మళ్ళీ ఇండియా ఏమన్నా ఓడిపోతే మళ్ళీ శ్రేయస్ అయ్యర్కి కెప్టెన్సీ ఇస్తే ఇండియన్ క్రికెట్ టీం మేనేజ్మెంట్ మూర్ఖత్వం అయితే అవుతుంది. ఇక్కడ మెయిన్ ఓపెనర్స్ నుంచి పెద్ద స్కోర్ అయితే చాలా మంది అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తారు. అభిషేక్ శర్మ తర్వాత వైభవ్ సూర్యవంశీ నుంచి చాలా పెద్ద స్కోర్ అయితే వస్తుంది. రావాలా లేకపోతే కుదరదు. ఎందుకంటే ఓపెనర్స్ నుంచి పెద్ద స్కోర్ వస్తే మిడిల్ ఆర్డర్ కూడా ధైర్యంగా అయితే ఆడతారు. విజన్ కిషన్, తిలక్ వర్మ ఇలాంటి వాళ్ళు, అవునా కదా. అసలు ఓపెనర్స్ నుంచి పెద్ద స్కోర్ రాలేదనుకో వీళ్ళు ప్రెషర్ కి తట్టుకోలేరు. విజన్ కిషన్, తిలక్ వర్మ వీళ్ళ నుంచి కూడా పెద్ద స్కోర్ అయితే రాదు. మెయిన్ ఓపెనర్స్ నుంచి పెద్ద స్కోర్ అయితే రావాలనేది మనం అయితే కోరుకుందాం. తర్వాత ఆల్రౌండర్స్ ఎవరుంటారు బ్రో? ఇక్కడ శివం దుబే, హర్ష్ దుబే, తర్వాత సూర్యాంశ్ షెట్కి అయితే ఉన్నారు. ఎవరికి ఛాన్స్ ఇస్తారు ఇక్కడ? శివం దుబే చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ అయితే ఉంది కాబట్టి శివం దుబేకి ఛాన్స్ ఇస్తారా, లేకపోతే సూర్యాంశ్ షెట్కే తర్వాత హర్ష్ దుబే యంగ్స్టర్స్ కాబట్టి వీళ్ళకి ఏమైనా ఛాన్స్ ఇస్తారా, అవునా కదా. దాని తర్వాత ప్రిన్స్ యాదవ్ అయితే ఉంటాడు. యష్ ఠాకూర్, మయాంక్ యాదవ్ వీళ్ళలో ఎవరికి ఛాన్స్ ఇస్తారు? పక్కా ప్రిన్స్ యాదవ్కి అయితే ఛాన్స్ అయితే ఇస్తారు. మరో బౌలర్ మయాంక్ యాదవ్ లేకపోతే యష్ ఠాకూర్కి అయితే ఛాన్స్ అయితే ఇస్తారు. ఇండియన్ టీం గెలవాలని అయితే మనం అయితే కోరుకుందాం. ఇండియా వర్సెస్ జింబాబ్వే T20 సిరీస్ ని ఎక్కడ చూడాలి బ్రో? ఎక్కడ వస్తుంది అంటే జియో హాట్స్టార్ లో వస్తుందా? రాదు. తర్వాత స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ లో వస్తుందా? రాదు. ఇంకెక్కడ చూడాలి? సోనీ లైవ్ లో వస్తుందంటే అక్కడ కూడా రాదు. ఫ్యాన్ కోడ్లో అయితే వస్తుంది. ఫ్యాన్ కోడ్లో ₹35 సబ్స్క్రిప్షన్ తీసుకొని ఇండియా వర్సెస్ జింబాబ్వే T20 సిరీస్ని అయితే చూడొచ్చు. ఒకవేళ టీవీలో చూడాలనుకుంటే యునైటెడ్ స్పోర్ట్స్ టీవీ ఛానల్లో చూడొచ్చు, లేకపోతే డిడి స్పోర్ట్స్ టీవీ ఛానల్ అయితే చూడొచ్చు. ఇక సెకండ్ అప్డేట్ వచ్చి ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కి 9 నెలల జైలు శిక్ష అయితే పడింది. బాగా తాగేసి సిడ్నీ రోడ్స్ లో అయితే పోలీసులు అయితే పట్టుకున్నారు డేవిడ్ వార్నర్ ని. అంటే ఊదినప్పుడు రీడింగ్ అయితే చాలా అంటే చాలా చూపించింది కాబట్టి అసలు ఈ తప్పుని ఒప్పుకున్నాడు డేవిడ్ వార్నర్. అందుకే 9 నెలల జైలు శిక్ష అయితే పడింది డేవిడ్ వార్నర్ కి. అదే మన ఇండియాలో ఏమైనా అయినుంటే, అవునా కదా, పోలీసు వాళ్ళు హీరోల దగ్గర సెలబ్రిటీస్ దగ్గర సెల్ఫీలు తీసుకొని వదిలేసిండ్రు డబ్బులు తీసుకొని, అవునా కదా. ఇక్కడ డేవిడ్ వార్నర్ క్రికెట్ ఫ్యాన్స్ కి ఒక లెక్కలో చెప్పాలంటే బ్యాడ్ న్యూస్ అయినా కూడా, నిజంగా చెప్పాలంటే ఆస్ట్రేలియన్ కోర్టు ఒక గుడ్ డెసిషన్ తీసుకొని నిజంగా చెప్పాలంటే అందరి మనసులో గెలిచిందని చెప్పొచ్చు. చాలా అంటే చాలా మంచి డెసిషన్ అయితే తీసుకుంది. అందరికీ ఒకే న్యాయం అయితే ప్రూవ్ అయితే చేసింది ఆస్ట్రేలియన్ కోర్ట్ అని చెప్పొచ్చు. దీని గురించి మీరు ఏమనుకుంటారు? కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే సబ్స్క్రైబ్ సపోర్ట్ అయితే చేయండి, లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై బాయ్.